హలో అండి. ఈరోజు మా గార్డెన్లో ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాము. వీటి విత్తనాలు కిచెన్ లో వాడుకునే మెంతులు, ధనియాలే. అవి మేము సిడ్నీ వెళ్ళినప్పుడు ఇండియన్ స్టోర్ లో తీసుకొచ్చాము. ఇంకా అయ్యే వేసుకుంటున్నాము. బాగానే వస్తున్నాయి. పాలకూర మాత్రం ఇక్కడ లోకల్ స్టోర్ లోనే తీసుకొచ్చాము విత్తనాలు. ఇదైతే మెంతుకూర ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా వేరులతో సహా పీకేస్తున్నాము ఎప్పటికప్పుడు. అలా ఫ్రెష్ గా చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇంకా అందుకని పైన కట్ చేయకుండా మొత్తం తీసేస్తున్నాం. మా గార్డెన్లో అయితే 8 రకాల ఆకుకూరలు అయితే పండిస్తున్నాము. కాయగూరలు రావడానికి చాలా టైం తీసుకుంటుంది, కానీ ఆకుకూరలు త్వరగానే వచ్చేస్తాయి. అలాగే ఇది పాలకూర. సంవత్సరంన్నర పైన అయింది ఈ సీడ్స్ వేసి. అప్పటి నుంచి వస్తానే ఉంది. వింటర్లో కూడా వచ్చింది. చాలా ఆశ్చర్యం వేసింది. కానీ బాగా ముదిరిపోయింది. ఇంకా ఆకులు కూడా బాగా చిన్నగా వస్తున్నాయి. అందుకని మొత్తం తీసేస్తున్నాము. మళ్ళీ కొత్తగా విత్తనాలు వేసుకుందామని. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా సంవత్సరం మొత్తం వస్తుందని. 4 లైన్లు వేసాము. 4 లైన్లు అలాగే ఉన్నాయి. మొత్తం తీసేస్తున్నాం ఈరోజైతే. ఈ ఎర్ర తోటకూర వేసాను, కానీ ఇంకా అవి సరిగ్గా రాలేదు ఈ సంవత్సరం అయితే. చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా పక్కన ఇంకో 2 లైన్లు మెంతులు ఉన్నాయి. ఇంకా ధనియాలు వేసాను. కొత్తిమీర కూడా ఉంది. మొన్న చుక్కకూర హార్వెస్ట్ చేసాం. మళ్ళీ రెడీ అయిపోయింది. ఈరోజు చీకటి పడిపోతుందని ఇంకా వీటితో సరిపెట్టేసాము. పాలకూర చూడండి, అంత నీట్గా ఆకులు మట్టుకు తీసిన తర్వాత చాలా వచ్చింది. అలాగే మెంతికూర కూడా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.